పౌడరు, ఏదైనా పౌడర్, ఇదే కంపెనీ ఉండాలని ఏం లేదు, ఏదైనా పౌడరు, వాటరు, ఇంకా ఇక్కడ ఉంది కదా దీని పేరు ఏంటంటే వ్యాక్స్ నైఫ్, ఇదేమో వ్యాక్స్ ట్రిప్స్ మన చేతిలోకి చేసుకుంటాం కదా, అది దాని పేరు అంటే వ్యాక్స్ ట్రిప్స్. మాయిశ్చరైజర్ అంటే అర్థం ఏంటంటే పౌన్స్ కానీ వదిలేం కానీ కొంచెము పట్టుకుంటే కొంచెం ఆయిల్ లాగా తాకాలన్నమాట క్రీమ్. ఓకే, అర్థమైంది కదా మీకు? పౌన్స్ కానీ వదిలేం క్రీమ్ కానీ పట్టుకుంటే ఆయిల్ లాగా ఉండే క్రీమ్లు వాడాలి. అదే క్రీమ్స్ అన్నీ కాదు, ఏదైనా క్రీమ్ కానీ పట్టుకుంటే ఆయిల్ లాగా అనిపించాలి ఆ క్రీమ్, అంతే. ఇదేమో హాట్ వ్యాక్స్, సిల్క్ హాట్ వ్యాక్స్. ఓకే, ఇదేమో వ్యాక్స్ మిషన్ అన్నట్టు. వ్యాక్స్ అన్నది ఇందులో వేయాలి. ఇందులో వేసి ఏంటంటే కరుగుతుంది అన్నట్టు. కరిగితే ఏం చేయాలి, మనం వ్యాక్స్ చేయాలన్నట్టు, చేతులకి, కాళ్ళకి, బాడీకి కూడా అట్లా అన్నట్టు. ఇగో ఇది వ్యాక్స్ సంబంధించిన ఐటమ్స్ అన్నట్టు ఇవి. అర్థమైంది కదా స్టూడెంట్స్? అయితే వ్యాక్స్ సంబంధించినవి కూడా చెప్తాను మీకు. పౌడర్ కావాలి, పౌడర్ ఏదైనా పర్వాలేదు, ఓకేనా? ఒక కంపెనీ అంటూ ఏమి ఉండదు. చూసిన తర్వాత ఏంటంటే చేతులకి పౌడర్ అప్లై చేయాలన్నట్టు, ఎందుకంటే ఎందుకంటే ఈజీగా రావాలి కదా, అందుకని పౌడర్ అప్లై చేయాలన్నట్టు. అయితే వ్యాక్స్ హాట్ వ్యాక్స్ అంటేనేమో అది మిషన్లో వేసి వేడి చేయాలి అన్నట్టు. హాట్ వ్యాక్స్ చేసేది ఏంటంటే ఇప్పుడు మనం స్నానం చేస్తాం కదా, మురికి పోతుందని అనుకుంటాం కదా, మురికి పోదు. హాట్ వ్యాక్స్ ఏంటంటే కరిగిచ్చి చేస్తాం కదా మంచిగా, ఆ ఎంటికల కింద ఉన్న మురికి కూడా పోతుంది. మనం పైన పొర పోతుంది మురికి అనేది, అట్లా కాకుండా ఆ ఎంటికల కిందంగా ఉన్న మురికి కూడా పోతుంది అన్నట్టు ఈ హాట్ వ్యాక్స్ వల్ల. ఓకే, కోల్డ్ వ్యాక్స్ గురించి చెప్తారు. కోల్డ్ వ్యాక్స్ ఏంటంటే ఎంటికలు పోతాయి కానీ కింద మురికి పోదు అన్నట్టు. హాట్ వ్యాక్స్ చేస్తేనేమో వ్యాక్స్ చేస్తాం కదా, వ్యాక్స్ చేసేటప్పుడు ఏంటంటే ఆ ఎంటికలకి మనం వ్యాక్స్ ఇట్లా స్ట్రిప్ ఇట్లా చేస్తాం కదా, వ్యాక్స్ వేడి పెట్టి చేస్తాం కాబట్టి ఆ ఎంటికల కింద ఉన్న మురికి కూడా పోతుంది. అదే అన్నట్టు. అర్థమైంది కదా స్టూడెంట్స్? వ్యాక్స్ చేయాలంటే జాగ్రత్తగా చేయాలి. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఇట్లా వ్యాక్స్ అప్లై చేస్తాం కదా, వ్యాక్స్ అప్లై చేయాలంటే ఇట్లా ఇక్కడ అనేది ఇక్కడ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ గట్టిగా పట్టుకోవాలి, చేయాలన్నట్టు. ఆపోజిట్ డైరెక్షన్లో చేయాలి, ఆపోజిట్ డైరెక్షన్లో. ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడు మిషన్ ఉంది, ఇలా వ్యాక్స్ చేస్తాం. సపోజ్ చెప్తున్నా అంతే, ఇలా వ్యాక్స్ చేస్తాం. ఇట్లా తీసుకొని ఇప్పుడు ఉంది కదా, ఇది ఇట్లా అపోజిట్ సైడ్లోనే ఇట్లా అప్లై చేస్తూ ఉండాలన్నట్టు. అప్లై చేసి స్ట్రిప్ తోటి చూసుకోవాలన్నట్టు. ఇక్కడ చిన్న హోల్స్ కనబడుతున్నాయా మీకు? చిన్న హోల్స్ కనబడుతున్నాయి. చిన్న హోల్స్ నుంచి చేయకూడదు, కొంచెం పెద్ద హోల్ రఫ్ ఉన్న ఏరియాతో చేయాలన్నట్టు. మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను. ఓకే, ఇదేమో చిన్న హోల్స్, ఇదేమో పెద్ద హోల్స్ అన్నట్టు. పెద్ద హోల్స్. ఓకే, అర్థమైంది కదా? పెద్ద హోల్ ఉన్నది చూసుకొని ఈ వ్యాక్స్ అనేది అప్లై చేయగానే ఆరకూడదు. ఓకే, వ్యాక్స్ అనేది ఆడకూడదు. అట్లా వేడుకున్నప్పుడే ఇట్లా పెట్టేసి మనం ఇట్లా పెట్టినాం కదా వ్యాక్స్, పెట్టేసి మన కింద గట్టిగా పట్టుకొని ఇట్లా పీకేసేది అన్నట్టు. అర్థమైంది కదా? ఇట్లా పీకేసేది ఫస్ట్ ఇట్లా పెట్టి పీకుతూనే ఉండాలి అన్నట్టు. ఎందుకంటే అది చల్లగైంది అనుకో తీస్తే ఒక చేయి నొప్పి లేస్తుంది. అందుకని జాగ్రత్తగా చేయాలన్నట్టు. వాళ్ళు కొంతమంది కస్టమర్స్ వ్యాక్స్ చేస్తుంటే భయపడతారు. మనం ఏం కాదని చెప్పాలి, ధైర్యం చెప్పాలి వాళ్ళకి. ఏంటంటే మనము వ్యాక్స్ అప్లై చేస్తుంటే కొంతమందికి ఏంటంటే ఎర్రగా అవుతుంది చర్మం. జాగ్రత్తగా గట్టిగా పట్టుకొని పీకాలన్నట్టు ఎంటికలు. వాళ్ళకి మామూలుగా పెట్టి చేస్తాం ఎక్కువ స్కిన్ కట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా, చర్మం కట్ అయ్యే
అవకాశాలు ఉంటాయి కాబట్టి అందుకని గుర్తుపెట్టుకోండి. ఈ వ్యాక్స్ అప్లై చేయగానే ఇట్లా గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకుంటే చూసారా చర్మం గట్టిగా అయిపోతుంది కదా, అప్పుడు స్కిన్ కట్ అనేది అవ్వదు అన్నట్టు. జాగ్రత్తగా చేయాలి వ్యాక్స్, అర్థమైంది కదా. అట్లా చేస్తే ఏం కాకుండా ఉంటారు అన్నట్టు. కస్టమర్స్ కూడా ఏం కాలేకుండా చూసుకోవాలి. ఒకవేళ స్కిన్ కట్ బ్లడ్ వచ్చిందనుకో, స్కిన్ వేడి వల్ల బొబ్బలు వస్తాయనుకో, ఆ బొబ్బల వల్ల వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా చెయ్యాలి. ఓకే, అట్లా ఒకవేళ అయిందనుకో వాళ్ళకి ఏం చేయాలి, వ్యాక్సిన్ అయిపోయినాక ఐస్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్, చల్లగా ఉన్న వాటర్, ఐస్ క్యూబ్స్, కూల్ వాటర్, ఆ కూల్ వాటర్తోనే చేతులు కడగాలన్నట్టు. అప్పుడు తగ్గిపోతుంది. ఓకే, తగ్గిపోయినాక చేతులు కడుక్కున్నాక ఏంటంటే ఈ క్రీమ్ ఉంది కదా, మాయిశ్చరైజర్ ఉంది కదా, ఇది అప్లై చేసుకోవాలి. ఇదే అని కాదు, పౌన్ కానీ వైద్యులకు కానీ ఏదైనా పర్వాలేదు. ఆయిలీ అడుక్కునే వ్యాక్స్ లాంటిది. ఓకేనా, అర్థమైంది కదా మీకు. అందుకని వ్యాక్స్ ఇప్పుడు మనం ఇది కూడా అప్లై చేస్తాం కదా, ఇది అప్లై చేసేటప్పుడు కూడా గుర్తుపెట్టుకుని ఏంటంటే స్కిన్ పట్టుకొని పెట్టాలన్నట్టు, వదిలేసి పెట్టకూడదు. వ్యాక్స్ పెట్టాలంటే ఇట్లా వేడిగా పెట్టకుండా జాగ్రత్తగా వ్యాక్స్ని ఊదుకుంటా పెట్టాలన్నట్టు. ఊదుకుంటా పెడితే వాళ్ళకి ఏం కాదు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, వ్యాక్స్ అయిపోయినాక హ్యాండ్ వాష్ చేసేసి క్రీమ్ పెట్టేస్తే అయిపోతుంది అన్నట్టు వ్యాక్స్. అంటే వాళ్ళకి ఏం చెప్పాలంటే, చేతులకి మనం వ్యాక్స్ చేస్తాం కదా, వ్యాక్స్ చేసేటప్పుడు ఏంటంటే 6 hours సోప్ పెట్టద్దు అని చెప్పాలన్నట్టు. మనం ఫేషియల్ క్లాస్ చెప్పినా కదా మీకు, అందులో మనం ఫేషియల్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫేషియల్ కానీ వ్యాక్స్ కానీ మనం టచ్ చేయాలంటే మన హ్యాండ్స్ అనేది ఫ్రెష్గా ఉండాలి, కడుక్కొని ఉండాలి. మనం అవన్నీ ముట్టుకుంటాం కదా, ఏదన్నా వంట చేసేటప్పుడు అవన్నీ కూరలు ఇట్లా పట్టుకుంటాం కాబట్టి యాక్చువల్ హ్యాండ్ అనేది కడుక్కొని ఉండాలి. మనం కడుక్కుంటే ఫ్రెష్, వాళ్ళకి ఏం కాకుండా ఉంటుంది. కస్టమర్కి ఫేషియల్ చేసేటప్పుడు కూడా చేతులు కడుక్కొని చేయాలి, వ్యాక్స్ వేసేటప్పుడు కూడా చేతులు కడుక్కొని చేయాలి. ఏ పని చేసినా కూడా చేతులు కడుక్కొని చేయాలి. అర్థమైంది కదా. అయితే వ్యాక్స్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి, గుర్తుపెట్టుకోండి. 6 hours అనేది సోపు పెట్టకూడదు. వ్యాక్స్ చేసినా కూడా సరే 6 గంటలు సోపు పెట్టకూడదు, 6 hours. అర్థమైంది కదా స్టూడెంట్స్. ఇవాళ పోస్ట్ చేస్తాను ఈ వీడియోని. ఒకవేళ మీ దగ్గర ఇలాంటివి లేకపోతే, వ్యాక్సిన్స్ లాగా లేకపోతే, అప్పుడు ఏం చేయాలంటే మీరు జీన్స్ ఉంది కదా, జీన్స్ క్లాత్లు ఉంటాయి కదా, దాన్ని పెట్టి కూడా పీకొచ్చు అన్నట్టు. జీన్స్ క్లాత్ కూడా వాడచ్చు. ఇది లేకపోతే, వ్యాక్సిన్స్ లేకపోతే జీన్స్ క్లాత్ కూడా వాడచ్చు అన్నట్టు. ఓకే, ఒకవేళ కరెంటు పోయింది అనుకోండి, కరెంటు పోతే ఏం చేయాలి, చిన్న గ్యాస్ స్టవ్ లాగా ఉంటుంది, గ్యాస్ లాగా ఉంటే స్టవ్ లాగా ఉంటుంది కదా, అది దానికి బౌల్ పెట్టి అందులో వ్యాక్స్ వేసి కరిగించి చేయాలన్నట్టు. కరెంటు పోయినా సరే అట్లా కూడా చేయొచ్చు. కరెంట్ ఉంటేనేమో హీటర్తో ఈజీగా అవుతుంది అన్నట్టు. కరెంటు పోయిందనుకో, ఆ గ్యాస్ స్టవ్ ఉంది కదా నేను చెప్పిన పొడుగుంటే గ్యాస్ స్టవ్, దానికి బౌల్లో వ్యాక్స్ వేసేసి స్టవ్ పైన పెడితే అది కరిగిపోతుంది. అట్లా కూడా చెయ్యొచ్చు. అర్థమైంది కదా స్టూడెంట్స్. కరెంట్ ఉన్నా లేకపోయినా మన కష్టం మనదే, చెయ్యాలి. ఓకేనా, కానీ చూసుకుంటూ జాగ్రత్తగా చేయాలి. అర్థమైంది కదా స్టూడెంట్స్. ఇక్కడ హాట్ వ్యాక్స్ ఉంది కదా, హాట్ వ్యాక్స్ తీసుకొని మిషన్లో వేసేద్దాము. మిషన్ వేసేదంటే అది వేడి కరిగిపోవాలన్నట్టు. స్విచ్ ఆన్ చేసి పెట్టుకోవాలి హీటర్ అనేది. ఇప్పుడు నేను హీటర్లో వేసేస్తున్నాను వ్యాక్స్ని. ఇంకా వ్యాక్స్ని మనకి చేతులు కావాలి దాన్ని బట్టి వేసుకొని అది
కరిగించుకోవాలి. కరిగేలోపు మనం ఏం చేయాలంటే కస్టమర్ వస్తారు కదా, కస్టమర్కి దుమ్ము ఉంటుంది కదా, అవి క్రీమ్ రాసుకున్నట్ట. అందుకని క్రీమ్ ఉన్న మనం అనేది తుడవాలి కదా, అందుకని తుడవాలని మా స్టూడెంట్స్కి చెప్తున్నాను. అట్లా తుడుస్తున్నాను నేను. పాన్తో తుడిచేసి టవల్ తోటి ఇక నీట్గా తుడిచేస్తున్నాను. ఇట్లా తుడిచేసుకోవాలన్నట్టు వ్యాక్స్ చేసే ముందు అట్లా చేసుకోవాలి. అసలు వ్యాక్స్ అనేది పక్కన కరిగిపోతూ ఉంటేనే ఆ లోపల పని చేసుకోవచ్చు అన్నట్టు. తుడిచేసి మంచి టవల్తో తుడిచి నీట్గా అప్పుడు చేతికి పౌడర్ అనేది అప్లై చేయాలి. ఎందుకంటే ఈజీగా వెళ్ళాలి కదా ఎంటికలు అనేది, అందుకని పౌడర్ వేయాలన్నట్టు 2 చేతులకు అప్లై చేసుకోవాలి. అయితే మీకు అట్లా అప్లై చేస్తూ ఉన్నాను. ఇప్పుడు వ్యాక్స్ చేసే ముందు పౌడర్ అప్లై చేసాం కదా, ఇప్పుడు వ్యాక్స్ ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టాలి. నేను పెడుతున్నాను చూడండి. ఇప్పుడు ఊదుకుంటే పెట్టాలన్న హ్యాండ్ అనేది పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. చర్మంది అట్లా గట్టిగా పట్టుకొని చర్మంని వ్యాక్స్ అనేది అప్లై చేయాలి. ఇప్పుడు చూడండి, నేను స్ట్రిప్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆ స్ట్రిప్ తీసుకొని ఇప్పుడు ఎట్లా చేయాలో చూపిస్తాను మీకు, దగ్గర నుంచి కూడా చూపిస్తా. చిన్న హోల్ అని కాదు, పెద్ద హోల్తో చేయాలి. వ్యాక్స్ అనేది బాగా గట్టిగా రాయాలన్నట్టు. చర్మం చూస్తుంటే గట్టి పట్టుకున్నాం కదా, అట్లా గట్టి పట్టుకొని అట్లా అనేది జస్ట్ తీయాలన్నట్టు. తీసేదంటే ఎంటికలు ఈజీగా పోతే మురికి అనేది పోతుంది అన్నట్టు. అదే హాట్ వ్యాక్స్. కోల్డ్ వ్యాక్స్ ఏమో పైన ఎంటికలు పోతాయి కానీ డస్ట్ అనేది పోదు అన్నట్టు. ఈ హాట్ వ్యాక్స్ వల్ల ఏంటంటే ఎంటికలు పోతే ఎంటికల కింద ఉన్న డస్ట్ కూడా పోతుంది అన్నట్టు. మన చెయ్యి అనేది ఎంత నీట్గా మెరిచిపోతుంది అంటే వాళ్ళు అనిపిస్తారు మన చెయ్యి మనం చూస్తే. ఎంత బాగుంది కదా. హెయిర్ అనేది గ్రోత్ ఉంటుంది. హెయిర్ గ్రోత్గా ఉన్న వాళ్ళకేమో చేస్తే చేయగా తగ్గిపోతారు అన్నట్టు. అందుకు వ్యాక్స్ చేసుకుంటారు. తెలుగులో ఉండి ఇంగ్లీష్లో ఉండి రాసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన నుండి బెల్ ఐకాన్ వస్తుంది, ఆన్లైన్ వస్తుంది. నా వీడియోస్ మీ దాకా వస్తూ ఉంటాయి. అయితే ఈ వీడియో అనేది మీ సిస్టర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా మీతో పాటు కూడా, అందుకు. సరేనా? బాయ్ ఫ్రెండ్స్.